మొదలెట్టే నాకన్నా బాగా ఎవరు చూపించలేరు అని అంటున్నాడు మన చంద్ర. అయితే లెట్స్ వెల్కమ్ సాడిస్ట్ చంద్ర along with the Steve. మీరు డాన్స్ ఎంత బాగా చేస్తారో. నేను మర్డర్ కూడా బాగా చేస్తాను. చేయాలా? మగాళ్ళు ఎప్పుడు డాన్స్ బాగానే చేస్తారు. మీ ఆడవాళ్ళు డాన్స్ వచ్చినట్టు మేనేజ్ చేస్తారు. అదే కాపురంలో మొగ్గుల దగ్గర మేనేజ్ చేస్తారు చూడు, అలాగా. కానీ మీ ఆడవాళ్ళది భలే మేనేజ్మెంట్ స్కూలే. మీదే స్కూల్, బచ్పన్ స్కూల్. ఎదురు మాట్లాడుతున్నావేంటి? నాతో కాపురం చేయాలని లేదా నీకు? ఎదురు అదే ఇదిగో తీసుకో, ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికెళ్ళు. ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికెళ్ళు. తప్పైపోయిందండి. అది అది నాది అల్లాటప్ప వంశం కాదు, ముళ్ళు ముళ్ళు చివరన నిలబడే వంశం నాది. కాలు పిసుకో, కూర్చో. ఏమండి భుజం నొప్పి పెడుతుందండి. అవునా? కొద్దిగా ఇటు తిరుగు. ఇప్పుడు బ్యాలెన్స్ ఏంటి చూడు. కాళ్ళు పిసుకోమంటే పెళ్ళం మొగుడు జేబులో పర్సును తడిమినట్టు తడుముతావంటే అర్థమైందా? పతే ప్రత్యేక సదయమని పద్యాలు చెప్పడం కాదమ్మా, పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. అర్థమైందా? మగాడంటే డోర్ వేసుకొని ఆడొంగలాగా ఇంట్లో ఉండడం కాదే. మగాడంటే పులిలాగా నాలుగా బయట కూర్చోవాలి. అర్థమైందా? ఇంట్లో ఉన్న వాళ్ళని మగాళ్ళు అనరు. ఎవడో పిలిస్తే వచ్చిన వాడిని అయితే అసలు మగాడే అన్నారు. ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకు 2 లక్షల అప్పు ఉంది, తీరుస్తావా? నీ అప్పు నేను ఎలా తీరుస్తానయ్యా? గడ్డం పెరిగింది, గీక్తావా? నా గడ్డ నేనే గీక్కో, నీ గడ్డ మీద గీక్తాను. అసలు ఏం మాట్లాడుతున్నావు? తెలుగు సార్, ఇక్కడ కుటుంబాలు కూలిపోతున్నాయి సార్. కకృతి పడి కాపురాలు చేస్తే కూలిపోతాయి బ్రదర్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? చెప్పానుగా ఇందాక తెలుగు, అర్థమైందా? చూసావే, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే ప్రతి అడ్డమైన నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు. అమ్మో, ఇప్పుడు నాకు అర్థమైంది. అర్థమైంది, తీసుకో. ఇమ్మీడియట్ గా పుట్టింటికి వెళ్ళు. నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా కనబడదు. అందరి తల రాతని దేవుడు స్కెచ్ పెన్ తో రాస్తున్నారు. అయ్యో రావు, ఏమైందండి? అలా అంటావు కాను. ఇట్టి తీస్తా, అర్థమైందా? కూర్చో. లోపడేలంటే చెప్పు. ప్రతి రాయికి ఒక రోజు వస్తుందంటే నమ్మలేదు, కానీ ఈ రాళ్ళకి ఈ రోజు వస్తుందంటే నమ్మాను. ఎవడండి నా ఒంటి మీద రాలేసేసింది? ఎవడాడు? మూర్తి గారు, ఇది కావాలని ఎవరో మన పైన కుట్రతో చేస్తున్నారు. మనకు బాగా తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. వాడు మామూలుగా నాశనం అయిపోతుంది. నాశనం ఏమైంది మూర్తి గారు? రాళ్ళు వేస్తున్నారండి, రాళ్ళు ఇంటి పైన. ఓ అవునా? ఈ మధ్య ఆకాశం నుంచి కూడా రాళ్ళు పడుతున్నాయంటే మూర్తి గారు, మొన్న టీవీలో చూశాను నేను. ఆకాశం నుంచి రాళ్ళు సూటిగా మా రెండిళ్ళ పైన పడతాయా? మధ్యలో ఉన్న మీ ఇంటి పైన పడవా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏంట్రా మీ ఉద్దేశం? మీ ఇంటి పైన నేను రాళ్ళేస్తున్నానా? హలో, నాది రాళ్ళు వేసే వంశం కాదు, ముళ్ళు అంచు నిలబడే వంశం. వేస్తే బాంబులు వేస్తా గానీ. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ దరిద్రుడు సైకోల మధ్య నేను బతకాల్సి వస్తుంది. సైకో అసలు. చూసావే, చూసావా? నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే ప్రతి అడ్డమైనోడు వచ్చి నా ఇంటి ముందు మాట్లాడుతున్నాడు. అబ్బా అబ్బా అబ్బా. ఇమ్మీడియట్ గా వెళ్ళిపో. ఏమిటి తప్పైపోయిందండి, క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళండి, మీ దగ్గర ఉంటానండి. చూస్తావా? పక్కన కూర్చో. అమ్మా, మీ ఆడవాళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏం చేస్తున్నావే? ఏం లేదండి, మీకు గాలి ఎట్లా కదా ఇసురుతున్నా. గాలి రాకపోతే దీంతో ఊపితే గాలి వస్తుంది, చేతితో ఏమొస్తుంది? ఊపు. ఎక్స్క్యూజ్ మీ. జేబులో చేతి టక్తి టక్కేస్తే నేనేయాలి, వేరే వాళ్ళు వస్తే నేను వచ్చు. ఓకే, కొద్దిగా వంగు. ఇప్పుడు రిక్వెస్ట్ అడుగు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ జగన్నాథరావు గారి ఇల్లు ఎక్కడ కొంచెం చెప్తారండి? వస్తే మంచినీళ్ళు ఇవ్వే. తాగు. ఏంటి సార్, తాగిన ఎంగిల్ ఇస్తున్నారు, తాగమని నాకు. ఎంగిల్ అడ్రస్ నేను చెప్పాలా నీకు? వాడు వాచ్మెన్ అనుకుంటున్నావురా నన్ను నువ్వు? అరే, ఒక టీసీ పేపర్ ఒకసారి కొని 10 సార్లు వాడే అడ్రస్ నేను చెప్పాలా నీకు? నేను వాడొక బట్టే బాస్ గాడు, నువ్వు ఒక డబల్ బట్టే బాస్ గాడురా. ఆ అడ్రస్
అడ్రస్ లేనివాడు అడ్రస్ అడగడానికి వచ్చా అంటే నువ్వు ఎంత అడ్రస్ లేనివాడు అర్థం అవుతుందిరా హౌలే. ఎన్నిసార్లు తిడుతున్నా నార్మల్రా రే నువ్వు జీవితంలో ఏదైనా తప్పు చేసావు అనుకుంటే ఆ జగన్నాథరావు గారి అడ్రస్ అడగడమేరా. అవునరా రే ఆడంగిలాగా ఏడవడం కాదురా. నీకు సిగ్గు శరం మానం మర్యాద ఉంటే లైఫ్ లో ఆ జగన్నాథరావుని కలవను. వెళ్ళు. వెళ్తాను సార్. బావా బావా ఎవడా నీకు బావా? పండగ ఇంటికి పిలిచి ఇంటి ముందు కూర్చోబెట్టి కుక్కతో పెట్టిస్తావా? అవ్వా ఏదో నేను ఉన్న కదా నీకు బామ్మద్రి. అవునవునవును మంచి సంపాదించడం నాకు మంచి లేవిస్తారా నువ్వు? నాకు దొబ్బులెట్టి కనేసి ఇంగినీళ్ళు ఇచ్చాడు నాకు. కాదు బాబా ప్లీజ్ బాబా. నువ్వు బావా బావా లేదు ఇంటర్నెట్ లో జావా లేదు. ఏంటండి పట్టాభి గారు మమ్మల్ని ప్రశాంతంగా బతకనివరా? కుటుంబాలు కూలిపోతున్నాయండి. కనీసం బంధువులు కూడా ఇంటికి రావాలంటే ఉత్త బతుకుంటున్నారండి. ఏంటండి మీకు ఈ సాడిజం ఏంటండి? ఎవడ సాడిస్టు పెళ్ళాం పట్టాలు ఉతికే పని మనిషి నాకు నన్ను సాడిస్టు అంటావరా నువ్వు? రే నాది ముళ్ళు మీద నిలబడే వంశం రా. తలుపు డోర్ వేసుకొని పెళ్ళాం లంగాలు కొట్టుకొని పెళ్ళాలు గాజులు కొట్టుకొని పెళ్ళాం ముందు పెళ్లి డాన్స్ చేసే మూర్తిగాళ్ళలాగా కాదురా నేను. ఎవర్రా లంగా దొరికాయి పెళ్ళాం ముందు పెళ్లి డాన్స్ చేసేది? ఏం మాట్లాడుతున్నారా పట్టాభి? అయినా నా పెళ్ళ ముందు నేను డాన్స్ చేస్తా అయితే నీకెందుకురా? పట్టాభి సమాజం కోసం సాఫ్ట్వేర్ లా ఉంటున్నాము, మమ్మల్ని హార్డ్వేర్ గా మార్చకు పట్టాభి. పోగులు పెడతామనుకుంటున్నావా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి. ఫుల్ ఆనందంగా ఉన్నది. అబ్బా వగలవాడి మయ్యారి నువ్వు వగలవాడి మయ్యారి. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి అర్థమైనోడు నా ఇంటికి వచ్చి నన్ను ఇష్టం వచ్చి తిడుతున్నాడే. నాకు లైఫ్ లో ఎవరు తిట్టలేదు ఇప్పటి వరకు. అందుకే ఇమ్మీడియట్ గా ఈ బ్యాగ్ తీసుకొని ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికి వాళ్ళు కనబడద్దు నాకు. అర్థమైందా? రే పట్టాభి ఏంటి మొగుండనే కొడతావే నువ్వు? దాన్ని వదిలితే మీ ఇద్దరి మీద ఒకటే. ఏంట్రా అంత సైకాలజీ ఏంట్రా నువ్వు? ఏమనుకుంటున్నావురా నువ్వు? నీతో ఇన్ని రోజులు నేను ఎలా కాపురం చేశాడ్రా? ఏంట్రా కాఫీలో షుగర్ తక్కువైతే తాగవా? నువ్వు తాగవరా? నీ వల్ల పక్కింటి వాళ్ళకి అంత టార్చర్ ఏంట్రా? అంత సైకోవేట్రా నువ్వు? ఇన్ని రోజులు నువ్వు ఈ పుట్టింటికి వెళ్ళిపో అంటే నీ మీద ప్రేమతో ఉండలేదురా, ఛార్జీకి డబ్బులు లేకున్నాను రా. ఛార్జీ డబ్బులు లేకపోతే మమ్మల్ని అడగచ్చుగా చెల్లమ్మా. అన్నా నిన్ను అడిగితే నీతో రంగు కడతాడు అన్నా. బట్ట వచ్చి పడుకోకూడదు. లుంగి జాగ్రత్త. వదలండి ఆడిని కూడా కొడతాను నేను. రే నిన్ను కొట్టినా ఒకటే, రోడ్డు మీద కుక్కను కొట్టినా ఒకటే. రే నా దగ్గర డబ్బులు లేకపోతే పాదయాత్ర చేసుకొనైనా మా పుట్టింటికి వెళ్ళిపోతాను రా. నేను వెళ్ళిపోతా. బ్యాగ్ ఇచ్చేయి, నా బ్యాగ్ ఇచ్చేయి. అక్కడ ఉన్నాడు. అర్థమైందా పట్టాభి? ఇప్పటికైనా నీ సైకో బుద్ధి మానుకో. ఏ పట్టాభి మనిషిలాగా బతుకురా. My God, I'm seriously spellbound. ఆర్డర్ Jabardast! Abracadabra! Gili 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 gili. Yeah! I love you, I love you, I love you!